కోటి మెటర్నిటీ హాస్పిటల్ బ్లడ్ స్కామ్ కేసులో కీలక నిందితుడు నరేందర్ ను అరెస్ట్ చేశారు సుల్తాన్ బజార్ పోలీసులు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న నరేందర్ ను చిత్తూరులో అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ను కూడా దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీ రక్తం కేసులో కీలక నిందితుడు ల్యాబ్ టెక్నీషియన్ నరేందర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. కోటి ప్రసూతి హాస్పిటల్లో కొంతకాలంగా రక్తాన్ని కల్తీ చేస్తున్నారన్న సమాచారంతో నిఘా పెట్టిన అధికారులు ఈ స్కామ్ ను బయటపెట్టారు. దీంతో అప్పటి నుంచి ఎవరికీ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు నరేందర్. పరారీలో ఉన్న నిందితుడిని చిత్తూరు జిల్లా చిన్నతిప్ప సముద్రంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత మదనపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి నగరానికి తీసుకొచ్చారు. అయితే ఈ కేసులో నరేందర్ తో పాటు మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు నిందితుడిని విచారించేందుకు కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. ఇప్పటికే ఈ కేసులో నరేంద్ర ప్రసాద్ కు సహకరించిన వారెవరనేది గుర్తించారు పోలీసులు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఓ ఆసుపత్రి నుంచి లేబుళ్లు సరఫరా కాగా బొగ్గులకుంటలోని మరో ఆసుపత్రి నుంచి రక్తం నింపేందుకు ప్యాకెట్లు సరఫరా అయినట్లు గుర్తించారు. అయితే నరేందర్ ను విచారిస్తే ఈ దందా వెనుకున్న పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.